హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రముఖ ధర్మశాస్త్ర నిపుణులు మనకు సుపరిచితులు డాక్టర్ కాకునూరి మూర్తి గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. ఎలా ఉన్నారు సార్? క్షేమం. దేవుణ్ణి మనము కోరుకునే ముందు ఖచ్చితంగా మనం ఆపదలో అయినా ఉంటాం, అసంతృప్తితో అయినా ఉంటాం. సో ఏడుపు అనేది కామన్. ఏడుస్తూ దేవుణ్ణి కోరికలు కోరుకుంటూ ఉంటాం. నిజంగా కోరికలు అలా కోరుకుంటే తీరుతాయా? దేవుడు తీరుస్తాడు ఆ కోరికని? ఎంత మాత్రమో తీర్చడు. ఎందుకంటే అమ్మాయి, దేవుడు అనేది ఒక భావన, మిత్ అంటాం మనం. మనం కల్పించుకున్న భావన, మనకు ప్రతీకాత్మకంగా ఉండేటటువంటి భావన. మళ్ళీ చెప్తాను, మనకు మన మనస్సుకు ప్రతీకాత్మకంగా ఉండే భావన పేరే దేవుడు. దేవుడు ఎక్కడో లేడు, మనలో ఉన్నాడు. మనలో ఉండే దేవుడిని మన పైన మనం అభిషేకం చేసుకోలేం కాబట్టి మనం ఎతరగా ఒక అర్చామూర్తి ప్రతిమ పటం ఉంచేసేసి ఆ ప్రతిమని ఇలా తాకి ప్రాణ ప్రతిష్ఠ ఆత్మని శ్రిత ఆత్మ హృదయే హృదయం మది అహం అమృతే అమృతం బ్రహ్మణి మంత్రాలు వస్తే చెబుతాం. లేని ఎడల శుద్ధమైనటువంటి పరిపూర్ణమైన మనస్సుతో ఈశ్వరా నీవు వచ్చి ఇక్కడ నా ముందు ఉన్నట్టయితే నాకు ఆనందం కలుగుతుంది. స్వామి నీవు వచ్చేసావు, ఆవాహయామి అని అనుకుని తాకినా చాలు. పరమాత్ముడికి అన్ని భాషలు వచ్చుగా. తెలిస్తే సంస్కృతంలో శ్లోకాలు మంత్రాలు, తెలియకపోతే స్వచ్ఛమైన మనసుతో తాకి ప్రశాంతతతో. కాబట్టి ఆ పటంలో పరమాత్ముడు ఉన్నాడు అన్న ఆలోచన. ఇలాంటప్పుడు అని ఏడుస్తూ స్వామి సన్నిధానంలో కోరితే, ఎవడో అంతం కావాలి అంటూ కోరితే ఈ విపరీత కోరికలు అవుతాయి. మనం మన వద్ద ఉన్నది అందరికీ అందించే విధంగా ప్రయత్నం చేస్తూ అందరి మంచిని కోరుకుంటూ, స్వామి నా చేతనైంది నేను చేశాను, నాకేం కావాలో నీకు తెలుసు అంటే ఆయన అన్ని తీరుస్తాడు. దేవుణ్ణి కోరికలు కోరకూడదు, ధన్యవాదాలు మాత్రమే తెలపాలి, అంతేనా? మనకేం కావాలో ఆయన తెలుసుగా. కాబట్టి ప్రత్యేకంగా కోరికలంటూ కోరకూడదు. రెండు, దేవుడి సన్నిధానంలో పలువురు తమ గోత్రాలు, నామాలు, కుటుంబ పేర్లు లిస్ట్ వేస్తూ ఉంటారు. అలా వేయకూడదు. మనకు ఏది కావాలో ఆయనకి తెలుసు. ఉదాహరణగా చెప్పాలి అంటే, డైనింగ్ టేబుల్ మీద కూర్చున్నాం, చాలా పదార్థాలు ఉన్నాయి, మనం వేసుకుంటూ ఉన్నాం. అమ్మ వారిస్తుంది, ఒరే నాయన అజీర్ణం చేస్తుంది, ఇంత చాలే, ఇంత తిను, లేదు మరి కాసింత చాలు అంటూ ఆవిడ నియంత్రిస్తూ ఉంటుంది. అమ్మలాగా దేవుడు. మరి సంతానం లేని వాళ్ళు, తర్వాత ఆయుష్ లేని వాళ్ళు, అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళకి ఈ పూజలు చేస్తే మంచి జరుగుతుంది అంటే అప్పుడు దేవుని కోరుకున్నట్టుగా పూజ చేస్తున్నారు. తప్పకుండా. వాటికే కామ్యకములు అని పేరు. శాస్త్రం ఏం చెబుతుంది అంటే, అసలు మనకి ఏ అనారోగ్యం రాకుండా, ఏ ఇబ్బంది లేకుండా, సంతానం లేదనో, లేకపోతే ఉద్యోగం లేదనో, లేకపోతే ఆరోగ్యం లేదనో, ఈ రిక్వైర్మెంట్స్ ఏవీ లేకుండా ఆనందంగా ఉంచడం కోసమే పరమాత్మని అర్చించండి. ఇది ప్రాథమిక స్థితి. ఈ స్థితి దాటిన తర్వాత ఒక్కొక్కసారి మనకు ఇబ్బందులు, అవసరాలు ఏర్పడతాయి. అవసరాలు ఏర్పడినప్పుడు అవి కోరికలు కావు. ఎకనామిక్స్ లో నీడ్స్, వాంట్స్, డిజైర్స్ అనే మూడింటిని అర్థశాస్త్రం తెలియజేస్తుంది. ఎకనామిక్స్ లో చదువుకుంటూ ఉంటాం. కనీసపు అవసరాలు, వీటికి నిత్య కర్మలు అని పేరు. నిత్యములు, నైమిత్తికములు, కామ్యకములు, ఇష్టాపూర్తములు అంటూ కర్మలు 4 విధాలు. నిత్య కర్మలు అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఇక్కడ అడ్రస్ లేదు, కోరికలు లేవు, ఏమీ లేవు. కొన్ని ప్రత్యేక సందర్భాలలో నైమిత్తికములుగా చేసేవి, సత్యనారాయణ వ్రతం లాంటివి, కేదారేశ్వర వ్రతం, వరలక్ష్మి వ్రతం, గణపతి వ్రతం ప్రత్యేకంగా చేసేటటువంటి ఇవి కావాలి అంటూ చేసేవి. అక్కడ మనం మన అడ్రస్ చెప్పాలి. ఈ రెండు కాకుండా ఇష్టాపూర్తములు, ఇష్టాపూర్తము, ఇష్టము, ఇది కోరిక, నాకు ఇది కావాలి, అది పూర్తి కావాలి. అక్కడ మనం స్వామి నాకు ఈ అవసరం ఉన్నది, కోరిక చెప్పడం వేరు, అవసరం చెప్పడం వేరు. నేను విదేశాలకు వెళ్తే నాకు వచ్చే డబ్బు ద్వారా నా కుటుంబాన్ని, నా దేశాన్ని నేను మరింత ఉన్నత స్థితిలో ఉంచగలుగుతాను చెప్పడంలో ఉంటుంది. అంతా కూడా నాకు కావాలి అని కాకుండా నా వల్ల ఈ ప్రయోజనం లోకానికి కలగబోతున్నది అంటూ చెప్పాలి. అట్లీస్ట్ కుటుంబానికైనా అది మినిమం. మైక్రో నుంచి మ్యాక్రో లెవెల్ అంటుంది శాస్త్రం. ఏదైనా కూడా బిందువు ఒక చుక్క, ఆ బిందువుకు మరో బిందువు కలిస్తే అది సింధువు, సముద్రంగా మారుతుంది. కాబట్టి నేను మాత్రమే బాగుండాలి, అది స్వార్థం.
నా వలన ప్రపంచానికి ఈ ప్రయోజనం కలగబోతున్నది, ఇది పరార్థం. దీనినే ఆధ్యాత్మిక కోణం మూడవదిగా వివరిస్తూ ఇష్టాపూర్త కర్మలు అని చెప్తుంది. అది ఎప్పుడో ఒకసారి, కదాచిత్, అవసరాల కోసం. ఎలాంటిది అంటే బెర్నార్డ్ షా అనే మహానుభావుడు ఒక మంచి తమాషా ఆయన విషయం చెప్తాడు తల్లి. ఒకసారి ఆయన జ్వరం వచ్చింది అన్నాడు. డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. డాక్టర్ గారు మందులు రాశారు. ఆయన మందుల చీటీ తీసుకున్నారు. డాక్టర్ గారికి డబ్బు ఇచ్చారు. కొట్టు దగ్గరికి వచ్చారు. కొట్టులో ఆ పేపర్ ఇచ్చేసి ఆ ఔషధాలు ఖరీదు చేశారు, డబ్బులు ఇచ్చారు. ఇంటికి వచ్చాక ఆ ఔషధాల మూతలు అవి తీసేసేసి ఆ నీళ్ళన్నీలో కలిసిపోయేటట్టుగా ఆ లిక్విడ్స్ అన్ని కూడా సింక్ లో పోసేసి బాటిల్స్ డిస్పోజ్ చేశారు. వెంట ఉన్న సెక్రటరీ అడిగింది, ఏమిటి సార్, డాక్టర్ దగ్గరికి పోయారు, మందులు తెచ్చుకున్నారు, పారబోసారు, ఏమిటి అంటే, నేను బతకాలిగా అన్నాడు. వాళ్ళు ఇచ్చింది అందుకోసం కదా. అందుకోసమే కావచ్చు గాక, నాకు నా విల్ పవర్ ఉంది, నేనేం చేయాలో ఏం చేస్తే బాగుంటానో నాకు శక్తి ఉంది. మరి ఎందుకు వెళ్ళారు? ఆయన బతకాలిగా. మరి ఎందుకున్నారు? ఆ షాప్ వాడు బతకాలిగా. అంటే నా ఉనికి వల్ల అందరికీ మేలు కలగాలి. బ్రాడ్ వ్యూ, డాక్టర్స్ డైలమా, ఒక నవల, బెర్నార్డ్ షా రాసిన సుప్రసిద్ధమైనటువంటి నాటకంగా కూడా దీన్ని మలిచారు. మన విషయంలోకి వచ్చేస్తే ఇష్టాపూర్త కర్మలు అనేది మూడవది. ఇక్కడ చెప్పాలి ఎప్పుడో ఒకసారి. ఇది కాకుండా నిత్యములు, నైమిత్తికములు, మూడవది ఉంది కామ్యకములు, మరొకటి కూడా. ఇష్టాపూర్తములు మరొకటి, నాలుగవది కామ్యకములు. ఇది ఇంకా అరుదైనటువంటిది, చాలా విశేషమైనటువంటిది. పెద్ద పెద్ద యజ్ఞయాగాలు అవి చేస్తూ ఉంటాంగా, అశ్వమేధ యాగాలు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం. మైక్రో, నేను, నా కుటుంబం, నా వీధి, నా గ్రామం, నా జిల్లా, నా రాష్ట్రం, నా దేశం, 198 దేశాల ప్రపంచం. చాలా మంది చెప్తూ ఉంటారు, నేను అన్ని దేశాలు తిరిగాను, ఇంత చేశాను, అంతమంది అధ్యక్షులు నా ఆశీర్వాదం తీసుకున్నారు. తమాషాగా నవ్వుకుంటూ ఉంటాం. కానీ మనం కూడా ప్రతిరోజున ఆలోచన చేస్తూ ఉంటే అక్కడి నుంచి మన ఆలోచన అంత పెద్దగా వెళ్ళాలి. ఇది ఈ సంకల్పంలో ఉండేటటువంటి అంతరార్థం. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదం గురుగారు. మరిన్ని ధర్మ సందేహాలు మరొక ఎపిసోడ్ లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. కృష్ణార్పణం.